తెలంగాణ ఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం శ్రీ మారం జగదీశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉద్యోగ సంఘాల సమావేశం ఉండబోతుందని, డీఏ విడుదలపై ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు: పీఆర్సీ కమిటీని అతి తొందరగా పీఆర్సీ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేయాలని కోరి మెరుగైన ఫిట్మెంట్ తీసుకోవాలని తీర్మానించడం జరిగింది. 4 పెండింగ్ డీఏల విడుదల కోసం కార్యనిర్వాహక వర్గంలో ఏకగ్రీవంగా పరిష్కరించబడింది. కాంట్రిబ్యూషన్ ద్వారా అన్ని రెఫరల్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు కోసం ఈసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ తన సవరణల కోసం బైలాస్ కమిటీ సహకారం కోసం కూడా తీర్మానించింది. కోర్టులో ఉన్న మెమో నెంబర్ 1088 తేదీ 2/7/2014 మరియు మెమో నెంబర్ 46122 అసోసియేషన్ 2005 తేదీ 8/8/2008 ఈ మెమో వలన ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంచడానికి ఇబ్బందికరంగా ఉన్నది కావున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ మెమోలను రద్దు చేయించి భాగ్యనగర్ టీఎన్జీఓ యొక్క ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ స్థానిక సభ్యులకు ఇంటి స్థలాల కేటాయింపు చేయాలని కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు కూడా ఇది తీర్మానించబడింది. దీనికోసం అవసరమైన ప్రాతినిధ్యం ప్రభుత్వానికి సమర్పించబడుతుంది. ఇట్లు అధ్యక్షుడు మారం జగదీశ్వర్.